పండుగలో పబ్బాలో వచ్చినాయంటే చాలు పట్టణంలో ఉన్నోళ్ళంతా పల్లెల బట పడుతుంటారు. పండుగలు ఓడిచినాక తిరిగి మళ్ళా పట్టణానికి పండుగ కడతారు. అట్లా పట్టణంలోకించి పల్లెలకు పోయేటప్పుడు పండుగలు ఓడిపించుకొని పల్లెలు ఇడిచి పట్టణాలకు చేరేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఇక టోల్ గేట్ల కాడ అంటారా గంటల కవానం ఆగాల్సిందే అన్నట్టు టోల్ గేట్లు అంటే యాదకొచ్చింది. గీ వార్త చూడుర్రి. పండుగలకు పబ్బాలకు శుభకార్యాలకు పట్టణాలు వదిలిపెట్టి పల్లెలకు పోయేటోళ్లకు పనుల మీద పట్టణాలకు కార్లు వేసుకొని వచ్చేటోళ్లకు బంపర్ ఆఫర్లు. అందరేమో గాని విజయవాడ దిక్కు పోయేటోళ్లకు మాత్రం బరాబర్ సల్లటి ముచ్చటే. ఏందంటారా టోల్ గేట్ల కాడ ఫీజులు తగ్గించారు. హైదరాబాద్ కెంచి విజయవాడ వరకు 3 టోల్ గేట్లు ఉంటాయి. ఒకటి సౌట్ ఉప్పల్ పక్క పోయింట్ ఉన్న పంతంగి టోల్ గేటు, నకిలికల్ పక్క పోయింట్ ఉన్న కొర్లపాడు టోల్ గేటు, ఇంకొకటి సిల్లకల్లి టోల్ గేటు. ఈ 3 టోల్ గేట్లలో సోమవారం అర్ధరాత్రి కెంచి తగ్గిన రేట్లు అమల్లోకి వస్తాయి అంటున్నారు. కార్లు జీపులు వ్యాన్లకు ఒక్క రోకు 15 రూపాయలు, 2 రోకులు అయితే 30 రూపాయల వరకు తగ్గిస్తే జనంతా బరువు తక్కువ ఉండేటి బాడిగలకు 25 రూపాయలకించి 40 రూపాయల వరకు తగ్గిస్తున్నారట. ఇక బస్సులకు ట్రక్కులకు ఒక్క రోకు పోయేతందుకే 50 రూపాయల వరకు తగ్గిస్తే 2 రోకులు కలుపుకొని 75 రూపాయల వరకు తగ్గిస్తున్నారట. టోల్ గేట్ల కన్నా రేట్లు తగ్గించుడుతోని కార్లు వేసుకొని తిరిగేటి పబ్లిక్ సంబరమే సంబరం. ఈ తగ్గిన ధరలు వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 31 వరకు ఉంటాయట. అసలైతే 2012 కెంచి జిఎంఆర్ సంస్థల కాడు ఉండే ఈ టోల్ ప్లాజాలు. అప్పటికేంచి రోడ్డు మీద ఉన్న మంచి షెడ్యూలన్నీ సంస్థలే చూసుకునేటుండే. పోయినేడు జూన్ తోనే వాళ్ళ కాంట్రాక్ట్ గడువు ఓడిచింది. ఇప్పుడు వాళ్ళ గడువు ఓడుచుడుతోని రేట్లు తగ్గించారు. ఎప్పుడో ఓ పాలు తిరిగేటోళ్లకు ఏం పాయిది ఉండదు కానీ ఊరికే తిరిగేటోళ్లకు మాత్రం మస్తు పాయిది ఉంటది. మళ్ళా అంత మంచిగానే ఉండదు కానీ పైసలు కట్టేటోళ్లకు లేట్ అవుతుందని ఫాస్టాగ్ పట్టుకొచ్చి ఆన్లైన్లు పెట్టినా పండుగల టైంలో గంటల కమానం ట్రాఫిక్ అవుతుంది. టోల్ గేట్లు దాటేందుకు యాస్టకు వస్తుంది.